తో నేను వచ్చేసిన ముచ్చట్లు అన్ని చూద్దాం కానీ మనం ముందుగా హెడ్లైన్స్ చూస్తాం కదా, మరి చూస్తాండ్రి. ఆయుధాలు పట్టిన ఆదివాసీలు, జడుచుకొని ఉరికిన ఫారెస్ట్ వాళ్ళు. మీకు తెలుసా, ఆ ఊర్లో ఆడోళ్ళంతా షీపుర్లు, రోకల్ బండలు, ఆనిక్కాయ బూరలు, ఈల పీటలు, కొడవన్లు పట్టుకొని మీదికి లేవట్టిర్రు. మొగోళ్ళంతా గొడ్డన్లు, గుత్పలు, బాణాలు పట్టుకొని ఎక్కువ పెట్టిర్రు. అటు పోయేందుకు ఆఫీసర్లు గజగజా వనుక్కుంటా నడిమిట్లనే ఆగిపోయిర్రట. ఎవలాళ్ళు ఎందుకు గట్ల ఆయుధాలు పట్టుకున్నారు, ఎవరి మీద ఇట్లా తిరుగుబాటు చేస్తుర్రు, ఈ కథ ఏందో మొత్తం తెలుసుకొనొద్దాం. చలో వరంగల్. చూస్తుర్రా, కొడవళ్ళు పట్టుకున్న వీర నారీమణులు, బాణాలు ఎక్కువెట్టిన కొమరం భీంలను. ఎవలీళ్ళంతా అంటే మహబూబాబాద్ జిల్లా బావుర్గొండ గంగారం ఆదివాసీలీళ్ళంతా. తాత ముత్తాతల కాడి నుంచి దున్నుకుంటున్న భూముల కాడికి ఫారెస్ట్ వచ్చి పోడు భూములని పొక్కలు తవ్వుతున్నారట. పట్టాలియమని ఆఫీసర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాంటే భూములు గుంజుకొని మా పొట్ట కొట్టేందుకు ప్రొక్లైనర్లతో నస్తారా అని గిరిజన బిడ్డలంతా ఒక్కటైర్రు. కొమరం భీంని యాదికి తెచ్చుకొని చేతికి దొరికిన ఆయుధాన్ని చేత పట్టిర్రు. భూముల కాడికి వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ల మీదకి ఇట్లా తిరగబడ్డారు. ఆదివాసీల ఆగ్రహాన్ని పసిగట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లు పానం కాపాడుకోవాలి ఫస్ట్ అనుకొని జీపులెక్కి పత్తా లేకుండా ఉరికిర్రు. ఏండ్ల సంధి వ్యవసాయం చేయంగా ఎన్న రాంది ఇయ్యల్లొచ్చి భూములు మీ కాదంటే కుయ్యమనుకుంటూ ఊకునేటోళ్ళం కాదు, కొమరం భీం వారసులం మేము అని పండ్లు పటపటా కొరుకుతున్నారు. మరి పోడు భూములల్లో వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకోనీకి సర్కారు ఏం చేస్తుందో చూడాలి.